నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉండే విధానం ఏంది అని ఒకసారి గమనిస్తే ఒకే ఒక అంశమే జరుగుతూ ఉంది. ఆ అంశం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అందడం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాదు, శాంతి భద్రతలు జీరో, సంక్షేమము జీరో, అభివృద్ధి జీరో, యువగలంలో లోకేష్ చెప్పిన మాటలు జీరో, వారాహి ఎక్కి అరిశర్సి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు జీరో. టోటల్గా ఈ ప్రభుత్వమే జీరో, ఈ ప్రభుత్వమే జీరో. ఈ ప్రభుత్వం చేస్తుండేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో వారిని, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను శారీరకంగా, మానసికంగా భయానికి గురి చేయడము, బాధ పెట్టడము, హింసించడము, కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడంలే. అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు? ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 1500 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం 20 లక్షల మందికి అని చెప్పినాడు, ఇవ్వలే. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా 4000 అని చెప్పినాడు, ఇవ్వలే. రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రమంతా అని చెప్పినాడు, ఇవ్వలే. బీసీ సప్లాన్ కింద వారి అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 6 నెలల కాలంలో ఎక్కడే కానీ ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏంటంటే తిరుపతి లడ్డు మీద ఒక 15 రోజులు మాట్లాడడం, వరదల మీద ప్రకాశం బ్యారేజీని కూల్చినారు బోటుతో ఒక 15 రోజులు మాట్లాడడం, షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెల సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు 15 రోజులు అది అల్లరి చేయడం, మదనపల్లిలో కాగితాలు తగలబడితే దాని మీద ఒక 15 రోజులు చేయడం, సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ. సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు, 143 మంది కేసులు పెట్టినారు, 40-50 మందిని రిమాండ్ పంపినారు, ఒక 20-30 మందిని కుక్కలను కొట్టేట్టు కొట్టినారు, కుక్కల కంటే ఈనంగా కొట్టినారు. వర్రా రవీందర్ రెడ్డిని అయితే పనుకోబెట్టి 2 కాళ్ళు ఇట్లా పంగ చీల్చి 2 కాళ్ళు, ఆ 2 కాళ్ళ మీద 2 కానిస్టేబుల్ను బూట్ కాళ్ళతో తొడల మీద ఎక్కి భయానికి గురి చేసేటట్టు 4 రోజులు కొట్టినారు. ఇంటూరు రవికిరణ్ కొట్టినారు. ఆడవాళ్ళను కృష్ణవేణి ఒక ఆయమ్మను కూడా ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియాలో ఆయమ్మను స్టేషన్ పిలిపించినారు. హింస హింస దేనికి హింస? ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైన పోస్టింగులు పెట్టేందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? మహిళల పట్ల అసభ్యకరమైనటువంటి పోస్టింగులు పెట్టినా, మహిళల పట్ల అసభ్యకరమైన ప్రవర్తిస్తే మొట్టమొదట వాళ్ళ నాలుక కొయ్యండి అని చెప్పేది రాయలసీమ బిడ్డలే. ఇది సత్యం. ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది, శత్రువుల భార్యలను సైతము పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది. మరి మేము దాన్ని సపోర్ట్ చేస్తామా? వ్యతిరేకిస్తాం. మా పార్టీ వాడైనా సరే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే చట్టపరిహారం చర్యలు తీసుకోండి. చట్ట ప్రకారం సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలో ఆ సెక్షన్ నమోదు చేయండి. 41A నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి, సబ్జెక్టు పంపాలంటే పంపండి, బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి. ఆహా, ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు
కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి అది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా? ఒక సామాన్యమైన యువకుడిని 10 చోట్ల కేసులు పెడతారా? ఇది ఎక్కడి న్యాయమయ్యా? మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగులు అసభ్యకరంగా, వారు మాట్లాడిన మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. ఒక్క చర్య కూడా తీసుకోరే, ఒక్కరిని కూడా స్టేషన్కి పిలిపించరే. ఇది ఎక్కడి న్యాయం? దీనికి మీరు పెట్టిన అందమైన పేరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రొద్దుటూరుని వేదిక చేసుకొని మా మహిళలు, మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే, మాట్లాడితే సహించము. ఎక్కడ ఉన్నా లాక్కచ్చి హింసిస్తామని చెప్తున్నారే. అదే మహిళలను 14, 15, 16 సంవత్సరాల పిల్లలను తీసుకుపోయి ఇట్లా పొదలల్లోకి, చెట్లల్లోకి, చెరువులోకి తీసుకుపోయి కొరికి, రక్కి, వివస్త్రం చేసి, మానభంగం చేసి, అనుభవించి, చంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇప్పుతుడు కూడా పోలీసు వాళ్ళు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్కు, అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు, అది కనపడదు ముఖ్యమంత్రి గారికి. దీనికంటే దుర్మార్గమైనటువంటి చర్య. మానభంగం చేసినారు, మనిషిని చంపేసినారు 7 మందిని. ఇది మరి మీకైతే ఒక న్యాయం, సామాన్య పౌరులకైతే ఒక న్యాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా? నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, సూపర్ 6ను అమలు చేయలేదు కాబట్టి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇయ్యలేదు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది, ప్రతిపక్షానికి ఉంది. అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా, అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా, గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది. 24 గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన. ఎస్, నేనే ప్రశ్నిస్తాను, నేనే ట్వీట్ చేస్తాను, యూట్యూబ్లో చెప్తాను, వాట్సాప్లో చేస్తాను. మా పార్టీ క్యాడర్ చేస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఎంతమంది జైల్లో పెడతారు మీరు? మా దగ్గర నుంచే మొదలు పెట్టని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, నేను స్వాగతిస్తాను మా నాయకుడు చెప్పిన మాటలను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాచమల్లు కాబట్టి ఇక్కడ మీరు కేసులంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి. కేసులు ఏం పెడతారో నేను ప్రశ్నిస్తా. మీరు సూపర్ 6లోని పథకాలను అమలు చేయని వైనాన్ని, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ భృతి 3000 ఎక్కడా అని అడుగుతా, ఉద్యోగం ఎక్కడా అని అడుగుతా, ఆడపిల్లలకు 1500 ఎక్కడా అని అడుగుతా, అమ్మఒడి అందరి పిల్లలకు 15,000 ఎక్కడా అని అడుగుతా, బస్ ఎక్కడా అని అడుగుతా, బీసీ సప్లాన్ ఎక్కడా అని అడుగుతా. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు, ప్రశ్నిస్తాం. మీరు ఏం కేసులు పెడతారో పెట్టండి. ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీస్ స్టేషన్ ఉండేది 4, ఒక్కొక్క నియోజకవర్గంలో మీ పోలీసు వాళ్ళు పనిచేసేది 150 మంది, ఒక్కొక్క నియోజకవర్గంలో సబ్ జైలు ఉండేది ఇన్ని దగ్గరలోనే 80 మంది పడతారు ఆ సబ్ జైల్లో. మీ 120 మంది పోలీసు వాళ్ళు 80 మంది పట్టే సబ్ జైలుకు ఎంతమందిని జైల్లో పెడతారయ్యా మీరు? తెలుగుదేశం ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు 4,000 మంది ఉన్నారు, ప్రజలు 3 లక్షల మంది ఉన్నారు. కనీసం 3 లక్షల మందిలో 3% ప్రశ్నించినా కానీ 10,000 అవుతారు. ఈ 10,000 మందిని యా జైల్లో పెడతారు, యా పోలీస్ స్టేషన్లో పెడతారు, మీరు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా మా హక్కుల కోసం, ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం ప్రశ్నిస్తే మీరు జైల్లో పెట్టడానికి భయపడితే, ఆ రోజు బ్రిటిష్ పాలకుల నుంచి గాంధీ మహాత్ముడు మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చిండు, ఆయన భయపడి ఉంటే, ఆ రోజు గాంధీ తాత భయపడి ఉంటే ఈ రోజు కూడా మనం దాస్యమే, ఈ రోజు కూడా మనం బానిసలమే. మరి ఆ రోజు ఆ తాత భయపడలేదే, ఆ తాత వెంట మన పూర్వీకులు భయపడలేదే. కారణం, ప్రజల హక్కులను సంరక్షించే దానికోసం ఎవరో ఒకరు తొలి అడుగు వేయాల్సిందే. ప్రజల యొక్క హక్కులను సంరక్షించేదానికి బాధ్యతగా ఏదో ఒక నాయకుడు పోరాటాలు చేయాల్సిందే. ఆ నాయకుడు ఈనాటి రాక్షస కాలంలో జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆయన నాయకత్వంలో ఆయన వెంట వెడిసే సైనికులం మేమే. తప్పకుండా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఆ లెక్కకొస్తే ప్రొద్దుటూరులో ఎన్ని పోస్టింగ్లు పెట్టినారు మా మీద, మీరు ఎన్ని పెట్టినారు? మేము ఏ రోజన్నా మిమ్మల్ని ప్రశ్నించినామా? మా ప్రభుత్వమే ఉన్నది. ఇవన్నీ నా మీద పెట్టినారు ప్రొద్దుటూరులో. నా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, నేను 2వసారి ఎమ్మెల్యేగా గెలిచి అధికారంలో కొనసాగినప్పుడు నా మీద పెట్టిన పోస్టింగ్లు ఇవి.
బాబా వేష వేసి సమస్య నేనే, పరిష్కారం నేనే అని కామెడీగా పెడతారా? మరి ఆ రోజు దీనికి మిమ్మల్ని శిక్షించినామా మేము? దీని మీద పెట్టిన మీ ఇళ్ళగాడికి పోలీసులు పంపించినామా? మీ ఇళ్ళలో బోకులు కాళ్ళతో చెప్పులతో పోలీసులతో కొట్టించినామా? మీ ఆడోళ్ళను మిమ్మల్ని భయోత్పాదానికి గురి చేసినామా మేము ఆ రోజు? ఇది రుద్రటూరు పట్టణంలో ఎక్కడ చూసినా రోడ్ల మీద ఆవులు పనుకొని ఉంటే, అవి ప్లాస్టిక్ తిని మరణిస్తూ ఉంటే, పాదాచారులకు వాహనదారులకు ఇబ్బందిగా ఉంటే మీరు ఎవరూ పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంతకుముందు మేము పట్టించుకున్నాం. మేము పట్టించుకొని ఈ ప్రొద్దుటూరు టౌన్లో ఉండే ఆవులన్నింటినీ కూడా సురక్షితంగా ఈ పక్కనే ఉండే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పరపల్లి అనే గ్రామం దగ్గర ఆశ్రమం ఉంటే, గోశాల ఉంటే అక్కడికి మేము తరలించి ఆ గోవులను సంరక్షించినాం. హిందూ భావజాలం మెండుగా కలిగిన మేము గోమాతల సర్వదేవతలను చూడగలుగుతాం, ఈశ్వరుని చూడగలుగుతాం, అందులో తల్లి పార్వతీదేవిని చూడగలుగుతాం. మేము అట్టి గోవులను మేము పవిత్రంగా భావించి గోశాలకు తీసుకపోతే ఈ పోస్టింగ్ పెట్టినారు. 250 గోవులను తీసుకుపోయి కలేబరాలకు అమ్మినానంట, కటికోళ్ళకు అమ్మినానంట చంపడానికి. ఇది ఎంత బాధ కలిగించే అంశం. ఇది నా ప్రభుత్వంలో పెట్టారు మీరు. నా ప్రభుత్వంలో మిమ్మల్ని మేము శిక్షించలే. ఇది అర్ధనగ్నంగా నా ఫోటో, షర్టు లేకుండా నా ఫోటో వేసి దీని మీద డబ్బంతా వేసి నేను అన్యాయంగా ఈ డబ్బు సంపాదించిన అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు పెట్టిన పోస్టింగ్ ఇది. మరి మీ ఇళ్ళకాడికి పోలీసులు వచ్చినారా? పోలీసుల్ని అడుగుతా ఉన్నా ఈరోజు నేను. ఆ రోజు మిమ్మల్ని మేము ఒత్తిడి చేసి పోలీస్ స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళని పంపించినామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టినారు. వాళ్ళని పట్టకరాండి, కొట్టండి, తిట్టండి, కేసులు పెట్టండి చెప్పలేదే. కారణం మిమ్మల్ని పోలీసుల్లాగా చూసినాం మేము. 3 సింహాలు కలిగినటువంటి పోలీసులాగా మిమ్మల్ని చూసినాం. చట్టానికి ప్రతినిధులై కాకి చొక్కాలు వేసుకునే చట్టానికి ప్రతినిధులుగా మిమ్మల్ని చూసినాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని అట్లా చూడలే. వాళ్ళ గుమస్తాలుగా చూస్తుంది, వాళ్ళ కింద పనిచేసే ఉద్యోగస్తులుగా చూస్తుంది. వాళ్ళు చెప్పిన పని చేయించుకునే దానికోసం మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితికి వస్తే కొంతమంది పెద్ద ఆఫీసర్లు వంతబారుతున్నారు తెలుగుదేశం పార్టీకి. మమ్మల్ని కొట్టి తిట్టి మా ఇళ్ళల్లో ఆడోళ్ళను బెదిరించి భయపడించి మా మీద ఇటువంటి పోస్టింగ్లు పెట్టి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి మళ్ళీ మాపైనే కేసులు పెట్టి జైల్లో పంపించి ఎన్ని పెడతారో పెట్టండి. మా జగన్ చెప్పినట్టే ఎన్ని పెడతారో కేసులు పెట్టండి. ఎంతమంది మీద పెడతారో ప్రొద్దుటూరు మొదలు కొట్టుకుంటే ఇచ్చాపురం వరకు మీరు పెట్టండి. మేము జైల్లోకి పోయేదానికి సంసిద్ధంగా ఉండాం, పోలీస్ స్టేషన్లోకి వచ్చేదానికి సంసిద్ధంగా ఉండాం. మీరు కొట్టినా ప్రశ్నిస్తాం, మీరు జైలుకు పంపించినా ప్రశ్నిస్తాం. ప్రజల తరఫున ప్రజలకు ఇవ్వాల్సినటువంటి హామీలను మీరు ఇచ్చేంత వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ చేతనైన పని మీరు చేసుకోండి.